వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. పద్మ గారు చెప్పండి, ఇంతకుముందు మన అమర్నాథ్ గారు చెప్పినట్టుగా ఇట్స్ వెరీ సీరియస్ ఇన్సిడెంట్. పుష్కరాలు మొదటి రోజు జరిగింది, చాలా సీరియస్ ఇన్సిడెంట్. దాని మీద వెంటనే రాజధానికి వచ్చి కూర్చొని రివ్యూలు చేసి జాగ్రత్తలు తీసుకొని చేయాల్సింది పోయి ఈ 12 రోజులు నేను అక్కడే ఉంటానని చెప్పి ఆయన అర్ధరాత్రులు తిరగడం, పొద్దుట తిరగడం, పుష్కర ఘాట్ల చుట్టే తిరగడం, సమావేశాలన్నీ అక్కడే పెట్టడం. నిజానికి ఇండస్ట్రియలిస్ట్ల మీటింగ్ అక్కడే పెట్టారు. సింగపూర్ నుంచి వచ్చిన బృందాన్ని పిలిపించుకొని అక్కడే మీటింగ్లు పెట్టారు. తర్వాత ఇవాళ మంత్రివర్గ సమావేశం అక్కడే జరిగింది. ఇదంతా నిజానికి మామూలుగా జరుగుతున్న ఇప్పుడు ఇంతకుముందు గంగాభవన్ గారు కూడా అన్నట్టు పుష్కరాలని అదే జీవితం అన్నట్టుగా, అదే ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నట్టుగా, అదే ప్రభుత్వం యొక్క ఆశయం అన్నట్టుగా మారిపోవడాన్ని ఇప్పుడు పుష్కరాలు అనేటటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి ఒక విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. దాన్ని ఆ ప్రకారం చేయకుండా దాన్ని తన పబ్లిసిటీకి వాడుకోవాలని అనుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇంత హైప్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. జనరల్గా పుష్కరాలు చంద్రబాబు నాయుడు గారితో మొదలవ్వలేదు. ఇదే మొదటి పుష్కరం కాదు. గోదావరికి దాదాపు ఇది 144 సంవత్సరం ఇది పుష్కరాలు ప్రారంభమయ్యి జరుగుతూ ఉన్నాయి. అనాదిగా వస్తున్నటువంటి దీన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం వల్లనే గోదావరి పుష్కరాలు ఇంత జనసంద్రంగా జరుగుతున్నాయి అనేటటువంటి ఒక పిక్చర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఏమిటండి, ఆ జనం అనేటటువంటి ఎప్పుడు కూడా కోట్ల మంది వస్తేటటువంటి పుష్కరాల్ని ఈరోజు సింగపూర్ మంత్రికి మరొకళ్ళకి ఏరియల్ వ్యూ చూపించేసి వాళ్ళు మూర్చిపోయారు, వాళ్ళు ఆశ్చర్యపోయారు అని చూపించేటటువంటి ప్రయత్నం, జనాన్ని చూసి నదీ స్నానానికి వచ్చినటువంటి జనాన్ని చూసి మూర్చిపోయేటటువంటి ఆ సింగపూర్ మంత్రి ఎవరో, అసలు ఆ సింగపూర్లో ఏముందో, మన దగ్గర ఏం జరుగుతుందో ఆ తర్వాత కథ. కానీ ఈరోజు పబ్లిసిటీ కోసం జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం వల్ల చివరికి హారతిని కూడా ఎట్లా చేశారు. వాళ్ళ సాంప్రదాయబద్ధంగా హారతి ఉండాల్సినటువంటిది ఎందుకు ఇట్లా మారింది అనేటటువంటి కూడా చాలామంది విమర్శిస్తున్నారు. ఎవరైతే పండితులు ఉన్నారో వారందరూ కూడా ఇది గోదావరికి ఇచ్చేటటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి హారతి కాదు, ఒక సెట్టింగు, ఆ సెట్టింగ్కు తగ్గట్టుగా ఏది మన సింగపూర్ మంత్రులు లేకపోతే ఇంకా వచ్చేటటువంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ చూసి చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఇది ఇంత ఘనమైన హారతి జరుగుతోంది అనేటటువంటి ఒక అభిప్రాయం కల్పించేటటువంటి ప్రయత్నమే తప్ప సాంప్రదాయంగా జరుగుతోందా లేదా, ఒక మత విశ్వాసాలకు అనుగుణంగా జరుగుతోందా లేదా అనేటటువంటిది ఎక్కడా కూడా ఆ విలువలకి ఎక్కడా కూడా చోటు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు వాల్యూస్ని తీసుకోలేదు, అదే రకంగా ఆ రకంగా జరగలేదు. ఇవాళ తొక్కిసలాటకు సంబంధించింది కూడా ఎందుకు జరిగింది, మీరు ఒక అంతర్జాతీయ ఛానల్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాదాపు 1 కోటి రూపాయలకు సంబంధించినటువంటి చెల్లింపులు 67 లక్షలు అనేది వాళ్ళు అధికారికంగా చెప్పినటువంటి లెక్క. ఇక మిగతా ఏమున్నాయనేటువంటి 90 లక్షలు దాటింది అన్నారు. ఇంత ఒక ప్రారంభానికి సంబంధించినటువంటిది అంటే చంద్రబాబు నాయుడు గారి కోసమే అసలు ఆ పుష్కర్ ఘాట్లో ఆ రోజు అంతసేపు జనాన్ని ఆపారనేటటువంటి కూడా అది కనపడుతున్నట్టు జిల్లా కలెక్టర్ ఇచ్చే నివేదిక ఉంది స్పష్టంగా. షార్ట్ ఫిల్మ్ తీయడానికి పబ్లిసిటీ కోసమే ఒక పెద్ద కోట్ల మంది జనం మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పుష్కరం అనేది చూపించాలంటే ఆ కోట్ల మంది జనం క్యూల్లో తొక్కిసలాట్లలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుకుంటూ ఊపిరాడినటువంటి పరిస్థితిలో ఉంటేనే కదా విజువల్స్ వచ్చేది. ఆ విజువల్స్ కోసం, ఆ ఫోటోల కోసం జరిగినటువంటి తంతులో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరిగినటువంటి ట్రాజడీ మీద ఆయన మంత్రివర్గ సమావేశంలో సిన్సియర్గా, నిజానికి ఇది ఏమీ పెద్ద ఇందులో తలలు తీసేటటువంటి విషయం ఏం కాదు, ఉరిశిక్షలు వేసేటటువంటి సబ్జెక్టు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక మానవత్వం ఉన్నటువంటి మనిషిగా నేను ఒక తప్పిదం చేశాను, భక్తుల్ని వెలవ చేస్తూ నేను స్నానం చేసి ఉండాల్సింది అనేటటువంటి ఒక పశ్చాత్తాపంగా ఒక మాట అంటే మీకు పోయిందే ఉందండి. టూ మచ్ కాదండి, ఇది కనీసం ఇట్లా జరగకుండా ఉండాల్సింది, విఐపి ఘాట్లోనే నేను చేసి ఉండాల్సింది అనేటటువంటి ఆయన పశ్చాత్తాపము లేదు. ఆయన కంటి తడి పెట్టాడు, బాధపడుతున్నాడు అని చెప్పి మంత్రులు చెప్తారు. ఆ బాధ ఏదో, ఆ కంటి తడి ఏంటో మనమైతే చూడడం లేదు. కాబట్టి అదే మీరు చాలా ఎక్కువ ఆశిస్తున్నారు ఆయన నుంచి అని అన్నాను. గంగాభవన్ గారు ఒక మాట చెప్పండి. ఒకటి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా పోటీపడి పుష్కరాల్లో రోజు సంఖ్య ఇచ్చేస్తున్నాయి. ఇవాళ 1 కోటి, ఇవాళ 2 కోట్లు. ఇదంతా ఏమిటి? ఇప్పుడు ఈ పుష్కరాలు అనేది గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరం వస్తుంది. ఇది అనాదిగా జరుగుతుంది. ఇది వేళ కొత్తగా కాదు. ఈ బైఫర్కేషన్ అయినాక 2 చంద్రులు ఈ పుష్కర ఒక సాకుతోటి వాళ్ళ పబ్లిసిటీ పెంచుకుంటానికి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి ఇంతకుముందు కూడా చేశామండి. మంజిరకు కూడా వచ్చినాయి, కృష్ణకి నెక్స్ట్ కృష్ణాకి వస్తుంది. నేనే ఎన్నో పుష్కరాల స్నానం చేశాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి సంవత్సరం ఒక నదికి వస్తుంటుంది. ఇది కొత్త ఏం కాదు. ఇంత ఆర్భాటం గతంలో
ఎప్పుడు 2016లో మళ్ళీ కృష్ణా పుష్కరాలు నెక్స్ట్ ఇయర్. ప్రతి సంవత్సరం గురుడు ఒక నదిలో ప్రవేశిస్తాడంటే అప్పుడు ఆ నదికి పుష్కరం వస్తుంది. ఇది అనాదిగా ప్రతి సంవత్సరం వచ్చేది. కుంభమేళం అంతదంటే దాదాపు 100 కోట్లాది మంది అక్కడ స్నానం చేసింది చరిత్ర ఉంది. ఇది సింగపూర్ మందిరికి తీసుకొచ్చి చూపించంటే ఈ జనాలందరూ ఈయన ఫ్యాన్స్ అని చూపించాలనుకుంటున్నారు. వాళ్ళకేం తెలియదు కదా ఈ పుష్కరాలంటే, వాళ్ళకి అంత తెలిసి ఉంటుందో అవగాహన ఏమీ లేదు. కానీ ఈయన మార్కెట్ బాగా చేసుకుంటున్నాడు. చంద్రబాబు ఇద్దరు చంద్రులు వాళ్ళ మార్కెట్, వాళ్ళ ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు మార్కెట్ కోసం జరిగేదండి. ఎందుకంటే అక్కడ స్వచ్ఛంద సంస్థలు చక్కగా భోజనాలు పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇది అనాదిగా జరిగేది. అప్పుడు ఇంత పబ్లిసిటీ లేదు, మీ ఎలక్ట్రానిక్ మీడియా లేదు కాబట్టి ఇంత ప్రాచుర్యం రాలేదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువ రావడం వల్ల ఇది ఎక్కువ ప్రచురణ. ఒకసారి మన శ్రీనివాసరాజు గారితో మాట్లాడారు. శ్రీనివాసరాజు గారు, ఇప్పుడు గంగాభవన్ గారు మంచి మాట చెప్పినారు, దేవుణ్ణి మార్కెట్ చేస్తున్నారని చెప్పి. దేవుణ్ణి పుష్కరాల సందర్భంగా మార్కెట్ చేసుకోవడం కోసం నిజానికి 1600 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది దీనికి. అట్లాగే దాదాపు 150-200 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. నిజంగా ఈ డబ్బంతా ఖర్చు అవుతుందా? మళ్ళీ మనం రోజు టెలివిజన్ ఛానళ్ళలో చూసినట్టయితే స్వచ్ఛంద సంస్థలు భోజనాలు పెడుతున్నాయి జనానికి. ఏం జరుగుతున్నది? ఈ డబ్బంతా ఎక్కడ పోయినట్టు? అకౌంటబిలిటీ కావాలి, దానికి ఆన్సరబుల్ కావాలి. లెక్క అంటే మార్కెటింగ్ విషయంలో ముఖ్యమంత్రిగా ఎవరు అంటే వాళ్ళు పబ్లిసిటీ ఎక్కువ ఇచ్చుకోవడం వాస్తవం. అది అలాగే కాంగ్రెస్ పార్టీ మార్కెటింగ్ చేసుకుంటే చేయాలని నేను కాదు కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇక 2 విషయాలు ఆలోచించాలి. మొదటి రోజు జరిగిన సంఘటన దుస్సంఘటన, అది అందరూ విచారించదగిన విషయం. అది రెస్పాన్సిబుల్ అధికారులు ఉంది, ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాలి. దాని తర్వాత మరి ఏర్పాటు చేసే విషయంలో, స్నానాల విషయంలో కానీ మిగతా ప్రజలకు సౌకర్యాలు కల్పించే విషయంలో చాలా మంచిగా జరుగుతుంది. ఇది మనం అందరం కూడా అంగీకరించాల్సిన అవసరం. ఎక్కడికి వచ్చినా కానీ ప్రజలు ఎక్కడ కూడా అసౌకర్యం ఫీల్ అవుతున్న సంఘటనలు ఎక్కడ కూడా నాకైతే మనకు కనిపించట్లా. దీన్ని మనం మెచ్చుకోవాలా. అటు మిగతా మంత్రులు కానీ, మరి బయట నుంచి పోలీసు విభాగానికి సంబంధించిన వాళ్ళు కానీ, అలాగే రెవెన్యూ కానీ, లేకపోతే మున్సిపల్ కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇది ఒక ఛాలెంజ్ తీసుకొని పనిచేస్తున్నారు. అది వాస్తవం. అయితే ఎట్ ద సేమ్ టైం మనం ఏది మంచి ఉందో అది మనం గుర్తించాలా. ఏ యొక్క తప్పు జరిగితే అది మనం ఖండించాల్సిన అవసరం ఉంది. మీరు 1600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది కరెక్టే. దానిలో 400 నుంచి 500 కోట్ల రూపాయలు మాత్రమే దీనికి ఖర్చు చేయడం జరిగింది. ఎండోమెంట్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, మీరేం చేస్తున్నారు కదా వస్తున్నారు. దానిలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చాలా చిన్న పాత్ర వహిస్తుంది. మిగతా మున్సిపల్ శాఖ కానీ, ఇరిగేషన్ కానీ, R&B కానీ వీళ్ళ యొక్క బడ్జెట్లు ఎక్కువ. ఎండోమెంట్ 100-200 కోట్లే వాళ్ళు ఇచ్చింది. మిగతా 1500 900 నుంచి నెమ్మదిగా పెరుగుతుంది. 1200, 1500, 1600 దాకా వెళ్ళింది. కాబట్టి దీనిలో కరప్షన్ అనేది చాలా పక్కగా జరిగింది. ఇది మరి ముఖ్యమంత్రి కూడా ఆదేశించాల్సిన అవసరం ఉంది. 2, మేము చెప్పేది ఏంటంటే పుష్కరాలు అనేది ముఖ్యమంత్రి సొంత ఇదేం కాదు. అది మిగతా రాజకీయ పార్టీని కూడా పిలిచి అది ఒక కన్వీన్గా చేస్తే బాగుండేది. ఆయన యొక్క డిగ్నిటీకి బాగుండేది. గుర్తు చేస్తాను. క్యాపిటల్ మరి ఆ రోజున భూమి పూజ చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబం వరకే చేశారు. అది తప్పు విధానం. అదే రాజకీయ పార్టీలు, అన్ని పార్టీల అధ్యక్షుల్ని, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల్ని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని, అదే జగన్ గారిని, వైఎస్ఆర్సీపీ వాళ్ళని, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని కూడా పిలిచి అది రాజధాని నిర్మాణంలో అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ వచ్చే విధంగా చేస్తే అది బాగుండేది. పుష్కరాల విషయంలో, రాజధాని విషయంలో ఇది మనం మరి మన ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉందని. థ్యాంక్ యూ శ్రీనివాసరాజు గారు. పుష్కరాలు ఏమన్నా కొంత సౌకర్యవంతంగా జరుగుతున్నాయంటే చాలా మంది స్వచ్ఛందంగా అధికారులు కూడా ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది జనం వస్తున్నారని రెయ్యింబగళ్ళు కూడా నిద్ర మానుకుని పోలీసులు కానీ అధికారులు కానీ వాళ్ళు ఒక ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఒక సంకల్పం ఉండడం వల్ల జరుగుతోంది. కానీ ప్రభుత్వ పరంగా 1600 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి కనీసం మీరు రూట్ బోర్డులు కూడా ఏర్పాటు చేసినటువంటి ఇది లేదండి. ఇంత దీనంగా హీనంగా పుష్కరాలు నిర్వహిస్తూ కేవలం ఏమైనా జరుగుతున్నాయంటే స్వచ్ఛంద సంస్థలు సిన్సియర్ గా పనిచేస్తున్నటువంటి అధికారులు అవినీతి జరిగిందని దాని మీద పద్మ గారు అన్నట్టు నిజంగానండి స్వచ్ఛంద సంస్థలు కాలేజీ పిల్లలు పర్సనల్ గా ఇన్వాల్వ్ అయితే వల్ల అయింది తప్ప ప్రభుత్వం మాత్రం ఫెయిల్యూర్. సమయం చివరిగా చెప్పండి అమర్నాథ్ గారు, వారు చెప్పినట్టు చాలా అవినీతి జరిగింది. అవినీతి జరిగినట్టు వారి మిత్రపక్షం వారే చెప్తున్నారు. అంటే నేను రిమోట్ ఇక్కడ కూర్చుని చెప్పడం కాదు, ఆయనేమో దగ్గరలో ఉన్నారు. ఆయన దగ్గరలో ఉండి ఆయన చూస్తున్నారు కనుక దీంట్లో అవినీతి జరిగిందని వారికి అనుమానం వస్తుందంటే నాకు కూడా అనుమానం వస్తుంది. ఇప్పుడు దీని మీద తప్పకుండా సమగ్ర విచారణ జరిపించవలసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ పద్మ గారు, గంగాభవన్ గారు, అట్లాగే శ్రీనివాసరాజు గారికి కూడా కృతజ్ఞతలు విజయవాడ నుంచి మనతో మాట్లాడినందుకు. ఏదేమైనా రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ రాజమండ్రిలో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. అందులో ఇతర విషయాలతో పాటు 2 విషయాలు కూడా ఈ 2 విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చినాయి. అయితే అధికారికి సంబంధించిన వ్యవహారంలో, అంటే ఒక మహిళా అధికారం మీద జరిగిన దాడికి సంబంధించిన వ్యవహారంలో చర్చించినంత సీరియస్గా
పుష్కరాల్లో జరిగిన ఒక దుర్ఘటన 27 ప్రాణాలు పోయిన సంఘటన మీద రాష్ట్ర మంత్రివర్గం సీరియస్గా చర్చించలేదనే విమర్శ ఉంది. ఇది ఇవాళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.